మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే ఆఖరు కార్తీక శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు మీ దశ మారిపోతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. జీవితంలో దరిద్రం దరిచేరదు. అష్టదరిద్రాలు పోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎవరైతే ఈ కథను వింటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది. ముందుగా ఈరోజు సంపద శుక్రవారం నోము కథను వింటే చాలు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అన్ని రకాల సంపదలు సిద్ధిస్తాయి. జీవితంలో దేనికి లోటు రాదు. సిరి సంపదలు లభిస్తాయి. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీనింటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ 4వ కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ 5వ కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా 6వ కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనపడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకొనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుకు ఆ తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది. దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు. ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను, తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు. అదేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రి వేళ లేచి, అమ్మాయి, కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా కోడలు, చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి,
వీధిలో కెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందుహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలలా ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తల దువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. పూర్వం రామయ్య సీతమ్మ అనే 2 దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మనవాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు.
చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు వికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు నెమలికి ఏం వరం ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, గొడవలనేవి జరగవు. మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఒక అడవిలో ఒక మగ నెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు.
ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి, మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను? నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలిలు రెండూ కూడా కంగారు పడ్డాయి.
2 నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని 2 నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ 2 నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు 2 కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వెయ్యండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడిపడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు, ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది, ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు, ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే 2 కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. 2 నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది, కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి
సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడనెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు, మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తటం ఆపి శేషపాన్పు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు కలిసి సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా నారదుడు వస్తూ ఉండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు, తనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానసపుత్రుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారదుడు ముగురమ్మలను చూసి నమస్కరించాడు. ముగురమ్మలు సైతం నారదుణ్ణి ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. అమ్మ మాతలారా, త్రిమూర్తులకు భార్యలైన మీరు ముగ్గురు సకలలోక వాసులచే స్తుతింపబడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తుందని చెప్తాడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగురమ్మలు చిరునవ్వు నవ్వుకుని, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నీవు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళు. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తూ ఉండు. కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. నారదుడు కూడా సరే అన్నాడు. ముందు సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడ ఉన్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పమని సరస్వతీదేవి నారదుడికి చెప్పి భూలోకానికి పంపుతుంది. నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుడు బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాడితో నా ప్రాణం విసిగిపోతుంది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరకు వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుణ్ణి ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా సముద్రంలో స్నానం చేసి శుచియే వచ్చిన ఆ బాలుడికి
ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు నారదుడు. ఆ మంత్రాన్ని 108 సార్లు పఠించిన తరువాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగురమ్మల దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు. ఇక అప్పుడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఒక ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఒక ఆవిడ ఇంటి గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం చూసుకున్నప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవటంతో ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. సంతానం లేకపోవటంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లుగా గమనిస్తాడు. ఆమెకు కూడా ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని నారదు ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగురమ్మలకు చేరవేశాడు. ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుణ్ణి గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద దంపతుడిని కలవమంటుంది. ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదుడికి ఇవ్వబోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంటుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటూ ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తరువాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగురమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తుల్లో ఎటువంటి తేడాలు ఉండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యము సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనము సౌభాగ్యము, సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తూ ఉంటాయి. శ్రీలక్ష్మిలోని శ్రీ సరస్వతిలోని శ్రీ శక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర సృష్టి జరిగింది. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు భక్తురాళ్లకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది. లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు ధనానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆదిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు. భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుంది. మరి అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమవుతుంది? మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాము. మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ వ్యాపారి కథను శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గుణవంతుడు, 10 మందికి సాయం చేయాలనే మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కొడుకులకు పెళ్లి చేస్తాడు. ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు. ప్రతి స్త్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు. ఆ వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది. ప్రతిరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది. అందరూ ఒకే ఇంటిలో ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వటము, వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడటం జరిగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది.
ఇది వరకు ఇంట్లో మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవాళ్ళు ఉన్న గొడవలు జరగటం ప్రారంభమయ్యాయి. వ్యాపారి ఇది వరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు. అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కలలో కనిపించింది. కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో స్తుతించాడు. లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది, నాయన, నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను. ఇక నేను మీ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది. ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు. తల్లి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి? మీకు తెలుసు కదా, మీరు నా ఇంటిలో ఉండటం వల్లనే నన్ను 10 మంది గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. మీ అనుగ్రహం నాపై ఉండటం వల్లనే కదా నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాను. నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను. అప్పుడు నేను ఎవరికీ సహాయం కూడా చేయలేను. ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. తల్లి, దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నీకు నేను ఏం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతారు. లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది. చూడు నాయనా, నేను గత 25 సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను. నేను చంచలమైన దానిని. ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది. దానికి వ్యాపారి, తల్లి, నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా, కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు. నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు? చూడు నాయనా, నువ్వు నన్ను ఎంత బతిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం. కాకపోతే నువ్వు నా పరమ భక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటుంది లక్ష్మీదేవి. అందుకు వ్యాపారి, నాకు ఏం వరం వద్దు, నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు. దానికి లక్ష్మీదేవి, అలా కాదు, నేను నీ ఇంట్లో ఉంటే ఎలా ధనవంతుడివి అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు. ఈ ప్రపంచంలో నీలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన. మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గుతుంది కదా. కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను. ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది. వ్యాపారి చాలా బాధపడతాడు. తల్లి, నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు. తల్లి, నువ్వు ఏమీ అనుకోకుండా రేపు మళ్ళీ రా. ఈలోపు నేను మా ఇంటిలో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి, చూడు నాయనా, నేను కేవలం నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నేను రేపు వస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది. వ్యాపారి గట్టిగా, తల్లి, నన్ను వదిలి వెళ్ళకు అని అరుస్తూ నిద్రలేస్తాడు. వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి. తన పక్కన తన భార్య కంగారు పడుతూ, ఏమయ్యింది, ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతూ ఉన్నారు అని అడిగింది. వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్లు ఇచ్చింది. వ్యాపారి మళ్ళీ నిద్రలోనికి వెళ్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కలలో జరిగిందంతా కూడా చెప్తాడు. వ్యాపారి భార్యకు లక్ష్మీదేవి కలలో కనిపించినందుకు ఆనందపడాలో, త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు. వ్యాపారి భార్యతో, ఇప్పుడు నేను ఆ తల్లిని ఏం వరం కోరుకోను అని అడిగాడు. అందుకు వ్యాపారి భార్య, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నాకంటూ ఎలాంటి కోరికలు లేవు. మీరు ఒక పని చేయండి. మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరకు వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలని కోరుకుంటారు అని అడగండి. అందులో ఎవరి సమాధానం మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్నే లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది. వ్యాపారి ముందుగా మొదటి కోడలి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి నీకు కలలో కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు. దానికి ఆమె, మామయ్య గారు, ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది. అలా కాదు, ఏదైనా ఒక్కటే వరం కోరుకోవాలి అని అంటాడు. దానికి పెద్ద కోడలు కొంచెం సేపు ఆలోచించి, మామయ్య గారు, నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను. తరతరాలకు సరిపడా బంగారము వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది. తర్వాత వ్యాపారి రెండవ కోడలి దగ్గరకు వెళ్ళి పెద్ద కోడలిని అడిగిన విధంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు, వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది.
వ్యాపారాలు మంచి లాభబాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది. తర్వాత మూడవ కోడలిని అదే ప్రశ్న అడిగితే ఆమె, మామయ్య గారు, నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాలు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటారు. మన ఊరిలోని పంట చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది. ఇక చివరిగా 4వ కోడలి దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె, మామయ్య గారు, నేను లక్ష్మీదేవి నాకు కనిపిస్తే ఒకే ఒక్క కోరికను కోరతాను. మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని. మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వచ్చినా మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది. వ్యాపారి తన భార్య దగ్గరకు వెళ్ళి 4 కోడళ్ళు చెప్పినవి చెప్తాడు. వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్లు బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజదొంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు. 2వ కోడలు చెప్పినట్లుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు లాభాలు కలుగుతాయి. దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. 3వ కోడలు చెప్పినట్లుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు. దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము. ఈ 3 కోడళ్ళు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఏదో ఒక రోజు పేదరికం అనుభవిస్తాం. వాటితో పాటు ఆస్తి గొడవలు పెరిగి ఒకరిపై ఒకరికి ప్రేమలు తగ్గుతాయి. అందుకే 4వ కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది. మీరు 4వ కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వరంగా కోరుకోండి, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ కలలో కనిపిస్తుంది. వ్యాపారి తల్లికి నమస్కరించి, తల్లి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు వద్దు. నేను పేదరికం అనుభవించినా పర్వాలేదు, కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు. లక్ష్మీదేవి, చూడు నాయనా, నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు, ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది. మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి. నా పిల్లలు, కోడళ్ళు, నా వంశం వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. వారు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నా సరే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని అంటాడు. లక్ష్మీదేవి, సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది. అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి, అదేంటి తల్లి, నువ్వు వెళ్ళిపోతానన్నందుకు కదా నాకు వరం ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఏమయ్యింది అని అడుగుతాడు. అందుకు లక్ష్మీదేవి, చూడు నాయన, గత కొన్ని రోజులుగా నీ ఇంటిలో శాంతి కరువైంది, గొడవలు పెరిగాయి. ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో, ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను. ఇక నుండి మీ ఇంటిలో ఎటువంటి గొడవలు జరగవు, ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది. వ్యాపారి, తల్లి, ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు, నన్ను క్షమించు అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నాయన, నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి. కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నం అవ్వను. నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను. ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లో నేను ఉంటాను. కానీ అదే ఇంటిలో గొడవలు జరిగితే నేను ఉండలేను. ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్నా, మద్యం తాగినా నేను ఆ ఇంటిలో ఉండను. నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండనో చాలా సందర్భాలలో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి. ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది. వ్యాపారి ఆనందంగా తన భార్యతో, కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనమందరము కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉందాము. ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము. అలాగే ఈరోజు శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళల్లో ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజిస్తే ఫలితం వస్తుందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది. పూర్వం శివయ్య అనే ఒక ఆయనకు చాలా చిక్కులొచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా కష్టాలే ఎదురయ్యాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పారు. దాంతో శివయ్యకు ఏ దేవుణ్ణి పూజించాలనే సందేహం వచ్చింది. శివుడు భోలా శంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలో ఎవరో కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసిన వాడని
ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతాడని చెప్పారు. అయితే శివయ్య శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలు పెట్టాడు. అయినా కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుణ్ణి పూజించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. ధూప దీప నైవేద్యాలతో వినాయకుణ్ణి పూజించాడు. కొన్నాళ్ళు అలా సాగింది. ఇంకా శివయ్య కోరికలు తీరలేదు. ఈతి బాధలు తగ్గలేదు. ఇంతలో మళ్ళీ ఎవరో ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని ఆయనను పూజించమని చెప్పారు. శివయ్యకు కూడా అది నిజమేననిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం తెచ్చి పూజించటం మొదలుపెట్టేశాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నియమాలు అవసరమని ఎవరో చెప్పటంతో ఆ విధంగానే పూజించాడు. అయినా ఫలితం కనబడలేదు. అప్పుడు శివయ్య, ఈ దేవుళ్ళందరూ ఇంతే, మగదేవుళ్ళు సులభంగా కరుగరు, అమ్మవారి లాంటి వారైతే కరుణ ప్రేమ ఎక్కువ, తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు. అలాగే అమ్మవారిని కొలవటం ప్రారంభించాడు. ఆయన సుకృతమో లేక కాలం కలిసొచ్చిందో తెలియదు కానీ ఆయన కష్టాలు తీరాయి, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి. దాంతో ఆయనకు అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళటం చూశాడు. దాంతో శివయ్య వారికి ఈ ధూపం పీల్చుకునే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలాగా గుడ్డలు కట్టాడు. తర్వాత మళ్ళీ అమ్మను ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్లను చూసి శివయ్య ఆశ్చర్యపోయాడు. ఎలాగులా తేరుకుని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు, ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే ధూపం మాకు తగలకూడదని ముక్కు నోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టుగా చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భగవంతుణ్ణి విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వారు కనిపిస్తారు. దేవతలందరూ ఒక్కటే, కానీ వేరు వేరు రూపాలు. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యములు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా కూడా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యా వియోగం, ముసలితనం, అనారోగ్యము, దుస్సంతానం అనే అష్టకష్టాల పాలవుతారు. ఒక మంగళ ప్రధాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని అర్చించిన వారికి దాసదాసీ జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. లక్ష్మీ అమ్మవారికి కొడుకు ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. లక్ష్మీదేవి కొడుకు ఎవరో తెలిపే ఈ పవిత్ర కథను శ్రావణ మాసం పూర్తయ్యే లోపు వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువు భార్య గనుక లక్ష్మీదేవిని జగజ్జనని అని పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ మాయలతో నడుస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి గర్వపడుతుంది. తన అనుగ్రహం లేకుండా ఎవ్వరికీ ఏ పని జరగదని భావిస్తుంది. అయితే శ్రీహరి అమ్మవారి యొక్క ఈ అహంకారాన్ని పసిగడతాడు. లక్ష్మీదేవి అహంకారాన్ని అంతం చేయటం చాలా అవసరమని భావిస్తాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి అమ్మవారితో, ఓ లక్ష్మి, ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతోంది. అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని అన్నాడు.
నారాయణుని మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడుతూ తాను ఎలా అసంపూర్ణురాలిని అని అడుగుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆమెతో, ఒక స్త్రీ తల్లి కానంత వరకు ఆమె సంపూర్ణం కాదు, నువ్వు తల్లివి కాలేదు గనుక అసంపూర్ణంగానే ఉన్నావు అని చెప్తాడు. విష్ణుమూర్తి మాటలకు నొచ్చుకున్న లక్ష్మీ అమ్మవారు వేదనకు గురై తన స్నేహితురాలు పార్వతి వద్దకు వెళ్తుంది. అయితే అప్పుడే గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. గణాధిపతికి జన్మనిచ్చిన గౌరమ్మను కూడా అందరూ గొప్పగా ప్రశంసించారు. బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉన్నారంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది? గౌరమ్మ కూడా వినాయకుణ్ణి చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ సిరి మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి, కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వే ఆ వినాయకుణ్ణి ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్తాడు. వెంటనే అమ్మవారు వినాయకుణ్ణి కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది. ఆ తల్లి మనసు తపన విని గణేశుడు పరుగున వచ్చి, అమ్మా, ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు? నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి వినాయకుడితో, గణపతి, నీ నుండి అమ్మా అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి అని కోరింది. దానికి గణపతి, అది నా అదృష్టం తల్లి, అలాగే కానివ్వు అన్నాడు. అంతే. ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకన పెట్టుకుని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవటం ఒక విధంగా దొంగతనమే కదా. కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్లిన గణాధిపతికి సంపూర్ణందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు దేవతలు కైలాసానికి శివుడి దగ్గరకు వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు. దేవత వినతి మీదట సంపూర్ణందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. విష్ణు సైన్యానికి నాయకుడై విశ్వక్సైనుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా, తల్లి, నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ యందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయాల్లో రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు, దంపతులు లక్ష్మీదేవిలా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరివారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటు వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం
పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి, సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు, వారికి యుక్త వయసు దాటిపోతున్నది, కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది, ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు, నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగి తిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు, ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు, కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్యా కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు.
అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది: ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు: ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత: స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది: స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు: దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది: స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.